ఏమాత్రం కూడా 42% బీసీల రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి లేదని మరొకసారి ఇది నిరూపితమైంది. రిజర్వేషన్ల యొక్క అంశము న్యాయ సమీక్షకు వెళ్తుందని తెలిసినా కనీసమైనటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఉదాసీనంగా వివరించి దానికి పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి యొక్క వైఫల్యం మాత్రమే. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనేటువంటి ఆలోచన కించిత్తు లేకపోయినప్పటికీ కేవలం బీహార్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని రాజకీయపరమైనటువంటి లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతో రాహుల్ గాంధీ యొక్క ఒత్తిడిలకు లొంగి ఈ రిజర్వేషన్ల డ్రామా దానికి తెరలేపి ఏ రకంగా ఇవాళ మరొకసారి బీసీలను వంచి మోసం చేసిందో ఇది కాంగ్రెస్ యొక్క నైజం. బీహార్లో బీసీలంతా కూడా అటు మోదీ నితీష్ వైపు మొగ్గు చూపుతున్నారని అన్ని వర్గాల ప్రజలు కూడా మద్దతుతో బీహార్లో ఇండియా గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా సర్వేలు నిరూపిస్తుండటంతో ఏదో ఒక రీతిలో బీజేపీ ఎన్డీఏ ఓట్ల గండి కొట్టాలని ఈ అంశం తెరమీకి తీసుకొచ్చి గత 3-4 మాసాలుగా వారు పన్నినటువంటి పన్నాగం. ఇవాళ మేము బీసీల రిజర్వేషన్లు పెంచుతామనే ప్రయత్నం చేశాం. కోర్టులు సహకరించలేదనో కోర్టు తీర్పు వల్లనో అది సాధ్యం కాలేదు అని ఆ బీసీల యొక్క ఓట్లు దండుకోవడానికి బీహార్లో ప్రజలను ఆ వర్గాలను రెచ్చగొట్టడానికి చేసినటువంటి ప్రయత్నమే తప్పితే ఇతరత్ర కాదు. రాజ్యాంగబద్ధంగా చేయాల్సినటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ కాంగ్రెస్ పూర్తిగా అపహాస్యం చేసి జీవోలతోని, ఆర్డినెన్స్తోని, బిల్లులతోని కాలక్షేపం చేస్తూ పబ్బం గడుపుకొని కులాల వారీగా విద్వేషాలు సృష్టించేటువంటి కుట్రలకు కాంగ్రెస్ ఆజ్యం పోసింది. రిజర్వేషన్ల పెంపు అనే అంశం ఇది రాజ్యాంగపరమైనటువంటి లేదా శాస్త్రీయపరమైనటువంటి కుల గణన ద్వారానే సాధ్యమని, ఇది సంక్లిష్టమని తెలిసినప్పటికీ కూడా న్యాయ సమీక్షకు ఇది వెళ్తుందని తెలిసి కేవలం మసిపూసి మారడికాయ చేసి ఆ రకంగా రేవంత్ రెడ్డి గారు, ప్రభుత్వము, యంత్రాంగము, మంత్రులంతా కూడా ఒక నాటకీయ ఫక్కీలో హడావుడి చేశారు తప్పితే, నేను సూటిగా అడుగుతున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నట్టయితే న్యాయస్థానాల్లో లేదా వారి యొక్క సమీక్షకు కాకుండా మీ చేతుల్లో ఉన్నటువంటి బీసీల యొక్క సంక్షేమం కోసము, బీసీల యొక్క అభివృద్ధి కోసము మీరు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదు కదా రేవంత్ రెడ్డి గారు
జవాబు చెప్పాల్సిన డిమాండ్ చేస్తూ ఉన్నాను. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద బీసీలకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తామని, మొదటి 6 నెలల్లోనే స్థానిక సంస్థలకు కూడా 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పించిన హామీ. ఈ రకంగా మీరు ప్రభుత్వం ద్వారా డెడికేటెడ్ కమిషన్ అని, ఆర్డినెన్స్, జీవోల పేరు మీద మేము రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహించామని, కులాల వారిగా లెక్కలు తీసామని చెబుతున్న మీరు అసలు అవగాహన ఉండి ఈ ప్రభుత్వానికి న్యాయ నిపుణుల సహాయాలు తీసుకోకుండా ఏ రకంగా ఒంటెద్దు పోకడవుతుంది. రాష్ట్రాలు చేపట్టేటువంటి సర్వేలన్నీ కూడా అవన్నీ కూడా ఈ లెక్కలు న్యాయ సమీక్షలో నిలబడేది కాదని తెలిసి ఈ జ్యుడిషియల్ స్క్రూటినీలో ఈ ఎంపెరికల్ డేటా, ఈ సర్వే వివరాలు, గణాంకాలు ఇవన్నీ కూడా పరిగణలోకి రావాలి. కేవలం కేంద్ర ప్రభుత్వము హోంశాఖ ద్వారా జరిగేటువంటి గణననే ఇది న్యాయ సమీక్షలో నిలబడుతుందని, ఇవాళ రాజ్యాంగము కేవలం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోంమంత్రికి మాత్రమే ఈ హక్కులు కల్పించడం జరిగింది. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో అయినా మీరు చేపట్టినటువంటి ఈ గణాంక వివరాలు ఎక్కడైనా కోర్టులో ఇవి నిలబడింది ఏమని అడుగుతాను. మీరు ఎన్ని డ్రామాలు చేశారు. ట్రిపుల్ టెస్ట్ అంటే ఒక డెడికేటెడ్ కమిషను, తద్వారా ఎంపిరికల్ డేటా, ప్లస్ థర్డ్ ఏదైతే సుప్రీంకోర్టు యొక్క ఈ యొక్క జడ్జిమెంట్ 50% సీమ ఏదైతే ఉందో అది దాటకూడదని, ఈ 3 విధిగా ఏ ప్రభుత్వమైనా ఇది అమలు చేయగలిగి అప్పుడే ఆ రాష్ట్రంలో ఆ జనాభాకు అనుగుణంగా కులాల వర్గ లెక్కలు ఏమైనప్పటికీ కూడా అవన్నీ కూడా 50% లోపలే సర్దాలని చెప్పి ఆయా రాష్ట్రాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులైతే భ్రమలు కల్పించి మేము సాధించి తీరుతామని చెప్పి ఈ రకంగా అవగాహన రాహిత్యంతోనా లేదా కేవలం బీసీలో మోసం చేయడం కోసమా బీసీ మేధావులు, బీసీ సంఘాలు కూడా నేను ఆలోచన చేయాల్సి కొట్టుంది. రెండవది, ఆగస్టు 31లో అసెంబ్లీ ఆమోదించిన బిల్లు గవర్నర్ పంపారు. ఇటీవల సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానం 3 మాసాల లోపల ఆ బిల్లులపైన గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఆ గడువు ముగియక ముందే నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాల్సిన అవసరం లేదు. ఇది చట్ట విరుద్ధం అని తెలిసి కూడా ఈ విధమైనటువంటి గందరగోళాన్ని సృష్టించి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కానీ 42% రిజర్వేషన్ ఇవ్వాలనేది ఎక్కడ వారి చిత్తశుద్ధి లేదని నేను అనుకున్నాను. వల్ల మీరు చేసిన సర్వే ద్వారా ఆ కులగణన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు? అభ్యంతరాలు, సూచనలు స్వీకరించడం ఎందుకు అంత గోప్యంగా పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది? మోరోవర్
మీరు చేసేటువంటి సర్వే ద్వారా ఎక్కడైనా ఆ కులగణలో బీసీలకు సరైనటువంటి రాజకీయ ప్రాతినిధ్యం ఈ రాష్ట్రంలో కల్పించలేదని ఎందుకు నిరూపించలేకపోయారు? ఎందుకు అంత గోప్యంగా మీరు పెట్టారు? ఎక్కడైనా ఈ డేటా మీరు పబ్లిష్ చేశారా? పబ్లిక్ డొమైన్లో పెట్టారా? ఫలానా కులము వాళ్ళు ఇంతమంది మాత్రమే సర్పంచ్లు ఉన్నారు, ఇంతమంది మాత్రమే ఎంపీటీసీలు ఉన్నారు, అసలు ఎమ్మెల్యేలు లేరు ఈ కులంలో, కొన్ని కులాలు చట్టసభలు అడుగుపెట్టలేదు అని ఈ యొక్క వివరాలు గ్రామాల వారీగా మండలాల వారీగా ఎందుకు మీరు దాన్ని పబ్లిష్ చేయలేకపోయారు? ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో కూడా బిల్లు ఆమోదం పొందే సందర్భంలో కూడా ఈ వివరాలు అటు అసెంబ్లీలో కానీ పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా ఇదంతా కూడా కేవలం మోసపూరితమైన చర్యలు భాగం. ఆ యొక్క గ్రామ జనాభా మండల జనాభా దృష్టిలో పెట్టుకొని రిజర్వేషన్ల యొక్క ప్రక్రియ కొనసాగాలి. నేనుగా చెప్తుంది ఇవాళ కోర్టు సంబంధించిన ప్రశ్నలు ఇవన్నీ కూడా వై ద ఎలక్షన్ కమిషన్ has taken state as a unit, మొత్తం రాష్ట్రానికి ఒక యూనిట్గా ఎందుకు పరిగణించాల్సి వచ్చింది అని చెప్పితే విచిత్రం. అంటే అనుభవమైనటువంటి అభిషేక్ సింఘి, మరి ఇక్కడ అడ్వకేట్ జనరల్ సమాధానం చెప్పలేకపోవడం, సమాచారం లేదని చెప్పడము, ప్రభుత్వం దగ్గర ఆ వివరాలు తెలుసుకుంటామని చెప్పడం, అంటే ప్రభుత్వం తరపు నుంచి వాదించే న్యాయవాదులకే ఆ వివరాలు తెలియకపోతే వాళ్ళ తెలంగాణ సమాజాన్ని బీసీలను ఏ రకంగా వంచిస్తున్నారో ఇది ఒక మచ్చుక మాత్రమే. గత లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ 0 సీట్లు సాధించి రాజకీయంగా కనుమరుగైనటువంటి పార్టీ. గతంలో వారు కూడా ఏ రకంగా బీసీలను మోసం చేశారు. ఇవాళ వారికి బీసీల గురించి మొసలి కన్నీరు కాల్చుతున్నారు. మీ చేతుల్లో ఉండే పార్టీ సంస్థాగత ఎన్నికల్లో కూడా మీరు ఒక బీసీని నియమించలేని బీఆర్ఎస్ పార్టీ, మీ చేతుల్లో ఉన్నటువంటి నామినేటెడ్ మంత్రి పదవులు ఇవ్వలేని బీఆర్ఎస్ పార్టీ, ఇవాళ మీరు మరి బీజేపీని విమర్శించడం దెయ్యాలు వేదాలు రచించడం ఉన్నది. దీనివల్ల రేవంత్ రెడ్డి నడుపుతున్నాను. మీకు అంత ప్రేమ, నేను అంత చిత్తశుద్ధి మీకు బీసీల పట్ల ఉన్నట్టయితే బీసీ మేధావులు ఆలోచన చేయండి. బీసీ సంఘాలు మీరు ఈ ప్రభుత్వం యొక్క భ్రమలకు లోను కాకుండా హక్కుల కోసం, అధికారాల కోసం తప్పకుండా పోరాటం చేయండి. బీజేపీ పూర్తిగా మీకు అండగా ఉంటుంది. లెట్స్ సీ ఎన్ ఆన్సర్ టు మై క్వశ్చన్స్. మీరు కామారెడ్డి డిక్లరేషన్లో బీసీ సబ్ ప్లాన్ చట్టబద్ధత కల్పిస్తామని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు ఏ కోర్టులు అడ్డం వచ్చాయి కానీ మీకు ఎందుకు చేయలేకపోయారు? ప్రతి ఏటా 20,000 కోట్ల బడ్జెట్ బీసీల సంక్షేమం కోసం ఈ 5 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఖర్చు పెడతామని చెప్పారు. 4% కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఇది ఏ కోర్టు అడ్డం వచ్చిందని అడుగుతున్నాను. మీకు అంత ప్రేమ, నిజంగా సామాజిక న్యాయం జరగాలని చిత్తశుద్ధి ఉన్నట్టయితే కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్స్లో, కన్స్ట్రక్షన్స్లో, మెయింటెనెన్స్లో బీసీలకు 42% మేము రిజర్వేషన్ కల్పిస్తాము. మళ్ళీ ఏ కాంట్రాక్టులు తెలంగాణలో ఆనాడు బీఆర్ఎస్ తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ నిధులు నీళ్లు నియామకాలు చెప్పి కాంట్రాక్టులు 1,00,000 కోట్లు అప్పనంగా ఎవరికి అప్పచెప్పారో తెలంగాణ సమాజం అర్థం చేసుకో. ఇవాళ మీరు ఏ కాంట్రాక్టులు జేబులు నింపడానికి మీకు ఎందుకు బీసీలు ఈ దృష్టికి రాగలుగుతున్నారు? బీసీ యూత్ కోసం చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి
ప్లస్ ఉన్నత విద్య కోసం 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఎంతమందికి రుణాలు ఈ ప్రభుత్వం ఇచ్చిందో దయచేసి రేవంత్ రెడ్డి గారు దాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తాం. అన్ని జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో కన్వెన్షన్ హాల్, ప్రెస్ క్లబ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, క్యాంటీన్లతో కూడిన ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద బీసీ సమీకృత భవనాలు నిర్మిస్తామన్నారు. ఒక్క భవనమైనా నిర్మించారా? రేవంత్ రెడ్డి దయచేసి చెప్పండి అనుకుంటున్నాను. ప్రతి మండలంలో నవోదయ స్థాయి విద్యాలయాలు ఒక నాణ్యతమైనటువంటి విద్యను కల్పించడానికి కొత్త గురుకులం, ప్రతి జిల్లాలో కొత్త డిగ్రీ కళాశాల అన్నారు. ఒక్క అడుగైనా ముందుకేశారా? రేవంత్ రెడ్డి గారు చెప్పండి. ఏ కోర్టులు మీకు నిన్ను స్టే ఇచ్చాయో ఒకసారి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. 3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్నటువంటి బీసీ కుటుంబాలకు ర్యాంకుతో సంబంధం లేకుండా యువతకు మొత్తం ఫీ రీయింబర్స్మెంట్ చేస్తామని చెప్పినారు. ఒక్క పైసాని ఇచ్చారా? 1 రూపాయలు ఇచ్చారా? వివరాలు వెల్లడించాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతాను. వృత్తి బజార్ పేరు మీద ఏ చేతి వృత్తులు, కుల వృత్తులు ఆధారపడి జీవిస్తున్న పేద వర్గాలు, మరి అది వడ్రంగి, చాకలి, కమ్మరి, స్వర్ణకారులు, మంగలి, ఇవన్నీ కూడా వృత్తి బజార్ పేరు మీద ప్రతి మండలంలో 50 దుకాణాల షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి ఈ వర్గాల వృత్తులను ఆదుకుంటామని చెప్పిన మీరు ఒక్కటైనా, ఒక్క మండలంలో అయినా ఒక వృత్తి సంబంధించిన దుకాణాల షాపింగ్స్ అయినా కట్టారా? ఒక్కసారి ఎగిరెగిరి పడుతున్నటువంటి మంత్రులు దయచేసి వెల్లడించాల్సిన కోరుతున్నాను. బీసీ కార్పొరేషన్లు, ఫెడరేషన్ల కింద నమోదైనటువంటి ప్రతి సొసైటీ వాళ్ళ ఎలక్షన్ నిర్వహణ కోసం 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తారు. ఒక్క సొసైటీ కన్నా ఇచ్చారా? ఇవాళ దాదాపు 22 నెలలుగా వస్తుంది ప్రభుత్వం నుంచి. జవాబు చెప్పాల్సిందిగా ముఖ్యమంత్రి అని అడుగుతున్నారు. అధికారంలోకి వచ్చినటువంటి 100 రోజుల్లోనే సెకండ్ ఫేజ్ ఆఫ్ ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం అన్నారు. ఎక్కడ పోయినాయి గొర్రెలు? అంటే ప్రజలు గొర్రెలు చేస్తున్నారు తప్పితే ఈ గొర్రెల పంపిణీ 2వ దశ. పాపం ఈ గొర్రె కాపురులు డబ్బులు కట్టి ఆనాడు బీఆర్ఎస్ మోసం చేస్తే ఇవాళ మీరు అంతకంటే దగా చేస్తున్నారు. ఈత చెట్ల పెంపకానికి ప్రతి గ్రామంలో 5 ఎకరాల భూమి కేటాయిస్తామని చెప్పారు. ఈత మొక్కలు, బిందు సేద్యము, కంపౌండ్ నిర్మాణాల పైన 90% సబ్సిడీ ఇస్తామని చెప్పారు. ఒక్క గ్రామంలో అయినా అమలు చేశారా రేవంత్ రెడ్డి గారు? 42% రిజర్వేషన్స్ అనే దేవుడు మీ చేతుల్లో ఉన్నటువంటి పనులు. మద్యం షాపుల లైసెన్స్లో మా గౌడన్నలకు ప్రస్తుతం రిజర్వేషన్ 15% నుంచి 25% పెంచుతామని చెప్పారు. ఎందుకు మీకు మనస్సు రాలేదని అడుగుతున్నారు కదా. జనగాం జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు మీద జనగాం జిల్లా పేరు మారుస్తామని చెప్పారు. ఏ కోర్టు అడ్డం పెట్టింది కదా, అడ్డం చెప్పిందో చెప్పాల్సిన కోర్టు. తెలంగాణ మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేసి యువ పారిశ్రామికవేత్తలు ప్రోత్సహించడానికి సబ్సిడీ రుణాలు పంపిణీ చేస్తామన్నారు. ఎందుకు ఇవాళ మీకు మనసు రాలేదని అడుగుతున్నారు. జగిత్యాల, నారాయణపేట, భువనగిరిలో మెగా పవర్ రూమ్ ట్రస్టర్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ పోయింది వాళ్ళ చేనేతల మీద ఆదుకోవడానికి మనసు? పద్మశాలి పవర్ రూమ్స్ మరియు పరికరాల పైన 90% సబ్సిడీ అన్నారు. ఈ ఒక్క పద్మశాలికైనా నేను వాళ్ళు సబ్సిడీ ఇచ్చినట్టే ముఖ్యమంత్రిగా వెల్లడించండి దయచేసి. మంగళి, స్వర్ణకారులు, కమ్మరి, వడ్రంగులు, కుమ్మరులు, రజకులు 90% సబ్సిడీతో టూల్ కిట్స్ పంపిణీ చేస్తాము. ఒక్క టూల్ కిట్ అని పంపిణీ చేశారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి విశ్వకర్మ కింద 30 లక్షల కుటుంబాలకు ఆధునికమైనటువంటి టూల్ కిట్స్ 15,000 రూపాయలకి ఉచితంగా పంపిణీ చేసి పట్టణ ప్రాంతాల్లో షాపుల ఏర్పాటుకు భూమి కేటాయిస్తాము. ఉన్నటువంటి దోబిఘాట్లకు దిక్కు లేకుండా అన్యాక్రాంతమవుతుంది. దోబిఘాట్ల ఆధునీకరణ కోసం ప్రతి జిల్లాకు 10 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇవన్నీ కూడా నేను చెప్తున్నది కాదు,
స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు కామన్ డిక్లరేషన్లో మీ కాంగ్రెస్ అధిష్టానం నాయకత్వం ఇవన్నీ ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన హామీలు, వీటికి ఏమి ఎక్కడ న్యాయస్థానం అడ్డుపడలేదే, న్యాయస్థానం స్టేలు ఇవ్వలేదే, ఎందుకు అమలు కాలేదు? అంటే బీసీలు అంటే కేవలం మీకు ఓట్లు వేసే యంత్రాల. ఇవాళ మంత్రి పదవులు 42% అనుగుణంగా బీసీలకు మంత్రి పదవులు ఇవ్వచ్చు కదా. మొదటిసారిగా ఈ రాష్ట్రంలో చూస్తున్నాం ప్రభుత్వంలో ఒక యాదవ్ మున్నూరుగా మంత్రి పదవి లేకుండా కొనసాగుతున్న ప్రభుత్వం, మొట్టమొదటి ప్రభుత్వం ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పైపెచ్చి మీరు ఏమన్నా ఎంబీసీలకు మంత్రి పదవి ఇస్తామన్నారు. ఏ కోర్టు మీకు అభ్యంతరం చెప్పిందో వెల్లడించాల్సిందిగా నేను రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారికి అలవాటేది, ఎన్నికల ముందు చాలా చెప్తామండి, ఇవన్నీ చేస్తామా, ఇవి చేస్తే రాజకీయ నాయకుడు అవుతాడా? నేను చెప్పిన మాట రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నట్టున్నా, చాలా విషయాలు చెప్తాము ఎన్నికల ముందు, చాలా హామీలు ఇస్తాము, గెలవడానికి అన్ని మార్గాలు ఎంచుకుంటారు. అంటే గెలవడానికి వాళ్ళు తెలంగాణలో బీసీలు మీకు అమాయకులు కనపడుతున్నారా? ఈ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి గారు ఒక్క కార్యక్రమం కానీ పథకం కానీ చిత్తశుద్ధితో చేసినటువంటిది లేదనే తేలిపోయింది. దయచేసి తెలంగాణ బీసీ మేధావులారా, విద్యార్థులారా, యువకులారా, బీసీ సంఘాలు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మోసపూరిత చర్యలకు బలి కాకండి. వాళ్ళ కులాల పేరు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం పడడానికి ఆద్యం పోతున్నట్టు. ఇవాళ నిజంగా నరేంద్ర మోడీ గారు ఈ వర్గాల సంక్షేమం కోసం, ఆ వర్గాల ప్రాతినిధ్యం కోసం చిత్తశుద్ధితో స్వాతంత్రం తర్వాత వ్యవహరిస్తున్న మొదటి వ్యక్తి ప్రధానమంత్రి అది నరేంద్ర మోడీ గారు. వారు అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. వారి మంత్రివర్గంలో 27% ఇవాళ బీసీలు కేంద్ర మంత్రిలో వాళ్ళకి స్థానం కల్పించారు. 60% ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలతో కూడుకున్నటువంటి మంత్రివర్గం. ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మీ మంత్రివర్గంలో ఎవరికి ఎన్ని స్థానాలు ఒకసారి అమాయకులు కాదు ప్రజలు మోసపోవడానికి. అందుకనే మీరు బీజేపీ మీద మీరు బీఆర్ఎస్ కలిసి కుట్రపూరితంగా బుడ్డ జల్లే కార్యక్రమం చేయవచ్చు. మీరు బీజేపీ మీద నిబంధన పెట్టేటువంటి కుట్రలు ఉండొచ్చు. కానీ వెనుకబడ్డ వర్గాలు వారు తెలివి మంత్రులు ఆలోచన చేసుకోగలుగుతారు. నేను వాళ్ళు అడుగుతున్నాను, అసలు మీ డిఎన్ఏ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏ. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కొత్త. నెహ్రూ నుంచి మొదలుకుంటే రాజీవ్ గాంధీ అడుగున బీసీల యొక్క రిజర్వేషన్ అడ్డుకున్నది నెహ్రూ గారు, కాంగ్రెస్ పార్టీ. అసలు నిజంగా బీసీల జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లు పెరగాలంటే దాని ప్రక్రియ ఒక రాజ్యాంగ ప్రక్రియ. కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి కులగణన ద్వారానే అది మొదటి చర్యగా అది భావించవచ్చు. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా బీసీల యొక్క డిమాండ్లకు అనుగుణంగా ఆ యొక్క రిజర్వేషన్ శాతం పెరగాలన్నా మొట్టమొదటిగా ఒక శాస్త్రీయమైన పద్ధతిలో సేకరించినటువంటి కులగణన కావాలి. ఎంపిరికల్ డేటా, సైంటిఫిక్. అది కేవలం ఇవాళ కేంద్ర ప్రభుత్వం హోంశాఖ ఆధ్వర్యంలో చేపట్టే దానికి మాత్రమే ఇది జ్యుడిషియల్ స్ఫూర్తిలో నిలబడుతుంది తప్పితే ఏ రాష్ట్రాలు ఎవరు ఎన్ని రకాలుగా సర్వేలు చేసినా అది న్యాయ సమీక్షలో నిలబడేది కాదు. రాజ్యాంగం కల్పించిన హక్కు, బాధ్యత అది కేవలం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కానీ మొదటిసారిగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కులగణన చేపడుతూ అన్ని కులాల వారి లెక్కలు తీసే కార్యక్రమం. 50 సంవత్సరాల మీద అధికారంలో కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మీరు జవాబు చెప్పాలి, ఎందుకు మీరు కులగణన చేపట్టలేదు? మొదటిసారిగానే కాకా కలేకర్ కమిషన్ 1955లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో కులగణన చేపట్టి ఆ కులాల యొక్క జనాభాకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించండి, బీసీ రిజర్వేషన్ కల్పించని చెప్పి చెట్టబుద్ధిలో వేసింది ఎవరు? ఈ నెహ్రూ గారు ప్రధానమంత్రి. 17 సంవత్సరాలు ప్రధానమంత్రి ఉన్నా దాన్ని ఖాతరు చేయలేదు.
మండల్ కమిషన్ 78లో మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి ఉన్న ఒక్కసారి, 90లో విపి సింగ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడు రెండోసారి. మొదటి సిఫార్సే ఈ దేశంలో కులగణన చేపట్టాలి. కులగణన చేపట్టి దానికి అనుగుణంగా ప్రభుత్వాలు వారి సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళ యొక్క జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్ల ప్రక్రియ కానీ చెప్పండి. పూర్తి దాఖలు చేసింది ఎవరు? దాన్ని విభేదించింది లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా రాజీవ్ గాంధీ విషయాన్ని తెలంగాణ బీసీలు మర్చిపోకూడదు. అందుకని ఇవాళ భారతీయ జనతా మొదటి నుంచి చెప్పిన సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న పార్టీగా అన్ని వర్గాల సమదృష్టితో సమన్యాయం జరగాలని, ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత పేదవాళ్ళు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, దళితులు, ఆదివాసీలు, మహిళలు, రైతులు, యువత వాళ్ళందరూ కూడా ఇవాళ అన్ని మరి పథకాల్లో కానీ, నిధుల కల్పనలో కానీ, పాలనలో కానీ భాగస్వామ్యం కల్పిస్తూ సబ్కా సాత్ సబ్కా వికాస్ నిరంతరం పనిచేస్తుంది. అందుకని ఇవాళ ఏ డిమాండ్ అయితే ఇవాళ బీసీలకు లోకల్ బాడీస్లో కూడా రిజర్వేషన్ పెరగాలని డిమాండ్ ఉందో అది దాని మొదటి ప్రక్రియ చర్య నరేంద్ర మోడీ గారు నాంది పలికారు. ఈ సెన్సస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. కొంతమంది పార్లమెంట్లో బిల్లు పెట్టొచ్చని అంటున్నారు. ఇమ్మీడియట్గా పార్లమెంట్లో బిల్లు పెట్టినా న్యాయ సమీక్షలు నిలబడాలంటే అన్లెస్ అంటిల్ యూ హ్యావ్ ఏ సైంటిఫిక్ ఎంపెరికల్ డేటా, ఈ దేశంలో ఇంత బీసీలు ఉన్నారు, ఈ రాష్ట్రంలో ఇంతమంది బీసీలు ఉన్నారు, వాళ్ళ తగ్గట్టుగా రిజర్వేషన్ పెరగాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ గణాంక వివరాలు రాజ్యాంగం కల్పించినటువంటి బాధ్యత కేంద్రం చేపడితే కానీ సాధ్యం కాదని విషయాన్ని తెలిసి కూడా ఎందుకు మోసం చేస్తున్నారు? 50 సంవత్సరాలు ఉన్నట్టు మీ ప్రభుత్వం బాధ్యతను విస్మరించి బీసీలను అణిచివేసి, వంచి, మోసం చేసి, దగా చేసి ఇప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తుంటే నరేంద్ర మోడీ గారు ఫస్ట్ టైం ఇవాళ దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం సాహసం చేయలేదు. కులగణన చేపట్టామని చెప్పి, కులగణన వల్ల రిజర్వేషన్ పెంపుదలనే కాదు, పాలన భాగస్వామ్యమే కాదు, దానికి అనుగుణంగా బడ్జెట్లో పెంపుదల, విద్యా ఉద్యోగాల్లో వారి యొక్క మరి హక్కులు సాధించేదానికే ఈ క్యాస్ట్ సెన్సెసే మెయిన్, అది దానికి బేసిస్ కాబోతుంది. కాబట్టి మొదటి చర్యగానే ఇవాళ మేము బీజేపీ ఇవాళ క్యాస్ట్ సెన్సెస్ తెరలేపాం. మీరు ఎన్ని రకాల బీజేపీ మీద విమర్శలు చేసి రాజకీయమైనటువంటి మరి లబ్ధి కోసం మమ్మల్ని దూషించే ప్రయత్నం చేసిన దేశవ్యాప్తంగా ప్రజలు ఇవాళ మమ్మల్ని నమ్ముతున్నారు. మా ఓటు బ్యాంకుని విచ్ఛిన్నం చేయడానికి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకత్వం పడే కుట్రలు అన్ని రాష్ట్రాల్లో ప్రజలు భగ్నం చేస్తున్నారు. ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, రీజన్, లాంగ్వేజ్ అందరూ కూడా ఇవాళ మోదీ గారికి బీజేపీకి బాధ్యతగా ఉన్నారంటే అన్ని వర్గాలకు సమన్యాయంతో పాలన అందిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి సాధ్యమవుతున్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి కోరుతూ, మరి ఇప్పటికైనా తెలంగాణ సమాజము, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా బీసీ మేధావులు, విద్యార్థులు, యువకులు, సంఘాలన్నీ కూడా వాస్తవాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క కాంగ్రెస్ పడిన పన్నాగాన్ని, వాళ్ళ కుట్రలు ఏకం కండి వచ్చేటువంటి ప్రభుత్వం చేపట్టేటువంటి ఈ యొక్క సెన్సస్లో భాగస్వాములు కావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. తద్వారా మరి బీజేపీ ద్వారానే, మోదీ గారి ద్వారానే బీసీలకు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పూర్తి న్యాయం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను.